हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मप्रोच्छितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तक्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ఈవేళ మత్స్యావతారం స్తుతి జరుగుతుంది కాబట్టి ఆ అష్టకం ఒకటి స్తోత్రం ఒకటి సింపుల్గా చదివి వినిపిస్తాం. నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణో అవ్యయః అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసాం. నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర భక్తానాం నః ప్రపన్నాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో. సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతం. నతేరవిందాక్షపదోపసర్పణం మృషా భావే సర్వసుహృత్ప్రియాత్మనః యథేతరేషాం పృథగాత్మానాం సతామదీదృశో యద్విపురద్భుతం నహి. నమామతే దేవపదారవిందం ప్రపన్నతపోపశమాతపత్రం యన్మూలకేతాయతయోంజసోరో సంసారదుఃఖం బహిరుక్షిపంతి. తతో వయం సత్ప్రముఖాయ దద్ధే బభూవిమాత్మాన్ కరవామకింతే త్వం నః త్వచక్షు పరిదేహశక్త్యా దేవక్రియార్థే యదనుగ్రహాణం అనేటువంటి కూర్మావృత్తి కూడా చేశాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ లక్ష్మీదేవి చేసినటువంటి స్తోత్రాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. నిన్న పొరపాటుని ప్రహ్లాదుడు చేశాడు అన్నాను, కాదు, అది లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి చేసినటువంటి ఆ స్తోత్రం. తర్వాత అమ్మవారు ఏమన్నది అంటే, నీవు పరాజయం ఎరగవయ్యా, బ్రహ్మగారు రుద్రుడు దేవతలు రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఇంద్రియాభోగాలలో మనసు తగులుకుని ఉన్నవాళ్లే. ఎందుకు ఆవిడంది అంటే, లక్ష్మీదేవి పాదాంబుజాలని వాళ్ళు ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంపదలు కావాలి, వాళ్ళకేమో సుఖాలు కావాలి, కళ్యాణాలు కావాలి అని వాళ్ళు ఎప్పుడూ లక్ష్మీదేవిని ఆ సంపదల కోసం వాళ్ళు పూజిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంద్రియ భోగాల కోసం వాళ్ళ మనస్సు లగ్నం అయిపోయింది అని చెప్పి లక్ష్మీదేవి ఆ బ్రహ్మాది దేవతల యొక్క అసలైనటువంటి కదా వాళ్ళ యొక్క గుట్టు రట్టు చేసింది అనేటువంటి విధానంగా మనం సరదాగా అనుకోవచ్చు. తర్వాత ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే, అందుకోసమని చెప్పి వాళ్ళు మనస్సులో వాళ్ళు నా సంపదలు కళ్యాణాలు అన్నీ కావాలి అని కోరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కఠినమైనటువంటి తపస్సులు చేసి నన్ను పొందాలని అని కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ అసలైనటువంటి భక్తుడున్నాడే వాడు మాత్రం ఋతే భవత్ పాదపరాయణాం. అసలైనటువంటి భక్తుడు నీ పాదాల మీద నీ పాదపరాయణుడయ్యే ఉంటాడు, నీ పాదాలే కావాలని కోరుకుంటాడు.
తప్ప నీలో నీ వక్షస్థలంలో ఉండి సకల లోకాలని కూడా సంపదలతో ముంచెత్తుతున్నటువంటి నా వైపుకి అతనేమి పట్టించుకోడు. అతని పురుషార్థం ఏమిటి అంటే మామూలుగా ఈ 4 పురుషార్థాలు కాకుండా పరమ పురుషార్థం నీ పాదాలు, ఆ పాదాల మీద భక్తి అనేటువంటి ఆ పరమార్థాన్ని వాడు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి కానీ నన్నెవరూ కూడా పొందలేరు. వాళ్ళు ఎన్ని కఠిన తపస్సులు చేసినాను ఎందుకు పొందలేరు అంటే నా హృదయంలో నువ్వే ఉన్నావు. నేనెప్పుడు నిన్నే ప్రార్థిస్తున్నాను, నువ్వే కావాలని కోరుకుంటున్నాను, నీ పాదాలు సేవే చేసుకుంటూ ఉన్నాను, కళ్ళతో నిన్నే నిరంతరము చూస్తూ ఉన్నాను నేను. అలాగే నీతోనే నేను ఐడెంటిఫై అయిపోయి ఉన్నప్పుడు నేను నన్ను కోరుకునేటువంటి వీళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. కాబట్టి నిన్ను నేను కోరుకుంటున్నాను, వీళ్ళు నన్ను కోరుకుంటున్నారు. అంటే నన్ను కోరుకుంటున్నారంటే నిన్ను వదిలేసి నన్ను రమ్మంటున్నారు. కాబట్టి నేను అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళను సుమా అని చెప్పి ఆ అమ్మవారు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, మాం న విందంతే, నన్ను ఎవరు పొందలేరు. యతః, ఎందుకంటే అహం త్వత్హృదయే, నేను నీ హృదయాన్నే, నీ హృదయంలోనే ఉన్నాను అని వేరు, నీ హృదయాన్నే నేను. ఇది మనం గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి అంటే మొట్టమొదట శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనం యోగి హృద్యానగమ్యం అని చెప్పి ఆయన పాదాలని పట్టుకుని, స్వామి మాకు ఈ బాధలున్నాయి, ఈ చింతలున్నాయి, ఈ కోరికలున్నాయి, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అంటే అప్పుడు స్వామివారు అమ్మవారికి ఇక ఏడు మొహం పెట్టుకుని ఎప్పుడు జిడ్డు మొహం వేసుకుని డబ్బులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఏడుస్తూ ఉంటాడు నా దగ్గరికి, వాడికి ఇంత బారాసాయి అని చెప్పేసి ఆయన దయదలిస్తే అప్పుడు అమ్మవారు ఇస్తుంది. ఇది మనం చేసుకోవాల్సినటువంటి విధానం. అయిన తర్వాత అమ్మవారు ఇంకా ఏముందంటే, సత్వం మాం అప్యచ్యుత శీర్ష్ణం వందితం కరాంబుజం యత్వదధాయ సత్వతాం బిభర్షి మాం లక్ష్మవరేణ్యమయయా కైశ్వరస్యేహితమూహితం విభురితి. అచ్యుత, ఓ అచ్యుత, నీవు ఏం చేస్తూ ఉంటావంటే, నిన్నెవరైనా సరే స్తుతించినటువంటి భక్తులు ఉన్నారనుకో, ఆ భక్తులు తల మీద నువ్వు చేయి పెడతావు. వందితం, త్వం వందితం, ఎవరైతే నిన్ను స్తుతిస్తూ ఉంటారో అప్పుడు నువ్వేం చేస్తావంటే కర అంబుజం, నీ చేతిని వాళ్ళ తల మీద శీర్ష్ణాపి, తల మీద పెడతావయ్యా. భక్తులు తల మీద పెడుతున్నావు నువ్వు, కానీ ఆ భక్తులు ఎటువంటి వాళ్ళు అంటే సాత్వతం అంటే మామూలుగా ఈయన యదువంశంలో సాత్వత వంశీయులు అనేటువంటి యదుకులంలో ఇంకొక జాతి కూడా ఉంది కదా, ఇంకొకళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు సాత్వత వంశీయులైనటువంటి యాదవులు కూడా నువ్వు చాలా ప్రేమగా వాళ్ళ తల మీద నువ్వు చెయ్యి పెడతావయ్యా. అది ఒక అర్థం, వాళ్ళ వంశం వాళ్ళ మీద వాళ్ళని అనుగ్రహిస్తాడని ఒక అర్థం. రెండోది ఏంటంటే సాత్వత, పరిపూర్ణమైనటువంటి సత్వగుణ సంపన్నతతో ఒక స్ఫటిక లింగంలాగా మనసు పెట్టుకుని శ్రీమన్నారాయణుడినే ఉపాధిగా స్వీకరించి ఆ మనసు నిండా శ్రీమన్నారాయణ్ణే ధ్యానిస్తూ, ఆ పదపద్మాలనే ధ్యానిస్తూ ఏ భక్తుడైతే ఉంటాడో అటువంటి భక్తుడు తల మీద నీవు శీర్షణయి, ఆ తల మీద కరాంబుజం, ఆ చేతిని పెడతావయ్యా. ఇది నేను చూశాను. కాబట్టి నేనేమంటున్నానంటే, వరేణ్య, ఓ పురుషోత్తమ, నన్ను కూడా నా తల మీద కూడా చేయబెట్టు అని అమ్మవారే ఆయన యొక్క చేతిని నా తల మీద కూడా పెట్టు అని చెప్పి అమ్మవారే ధ్యానించింది. కాబట్టి నీవు నన్నేం చేస్తున్నావు అంటే, పురుషోత్తమ, నీవు నీ మాయాశక్తి చేత నన్ను నువ్వు బిభర్షి మాం లక్ష్మ్యవరేణ్య మాయయా, బిభర్షి, నన్ను బిభర్షి అంటే ధరించడం అన్నమాట. నువ్వు నన్ను నీ హృదయంలో ధరిస్తూ ఉన్నావు. నువ్వు నీ ఈశ్వరస్య, నీవు నన్ను నీ హృదయం మీద ధరిస్తూ ఉన్నావు. అటువంటి నీవు నన్ను
హృదయం మీద ధరిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఎంత శక్తి సమన్వితుడవో, ఎంత పరిపూర్ణమైనటువంటి పురుషోత్తముడవో, ఆ పురుషోత్తమ తత్వాన్ని లేకపోతే ఆ ప్రభావాన్ని లేకపోతే నీకుండేటువంటి మాయాశక్తిని ఊహించడం ఊహితం కహ విభు, ఎవడు ఊహించలేడు. నీ శక్తి అంత గొప్పదైనటువంటి శక్తి. కాబట్టి నీవు నా తల మీద నీ హస్తాన్ని పెట్టువయ్యా, పెట్టి నీ నీ ఆశయాన్ని కానీ, నీ లీలల్ని కానీ, నీ ప్రభావాన్ని కానీ తెలుసుకునేటువంటి సామర్థ్యం ఎవ్వరికీ లేదు అని చెప్పి లక్ష్మీదేవి ఓ పరీక్షతు ఆయన్ని స్తుతించిందయ్యా అని చెప్పిన తర్వాత ఇందులో రెండు పదాలని అమ్మవారు ఒకటి వాడింది. ఏమిటంటే అచ్యుత అంది. అచ్యుతుడు అంటే ఏమిటి? చ్యుతం అవ్వడం అంటే జారి పడిపోవడం అని అర్థం అన్నమాట. మామూలుగా ఒక స్థితి నుంచి కిందకి పడిపోవడం అనేటువంటి దాన్ని అచ్యుతము అంటారు, చ్యుతము అంటారు, పడిపోవడం అంటారు. అంటే ఉదాహరణకి అది పడిపోవడం అంటే ఏమిటి? కాళ్ళు జారి కింద పడిపోవడం అని కాకుండా ఇప్పుడు మామూలుగా చాలా ప్రశాంతంగా మనం ఒక నిమిషమో 4 సెకండ్లో ఆ పరమాత్మ యొక్క విగ్రహాన్నో దాన్నో మనం అలాగ అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి. అనుభవిస్తూ ఉండేటువంటి ఆ మనసు, ఆ స్థితి ఏమిటి జరుగుతుందంటే, ఈ లోపల ఏదో టెలిఫోన్ వచ్చిందో, ఎవడో తలుపు కొట్టాడో, లేకపోతే ఏదో ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే మన మనసు ఆ స్థితి నుంచి కిందకి పడిపోతూ ఉంటుంది. వెంటనే ఆ టెలిఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తలుపు కొట్టారు, లేకపోతే ఇంకొక ఆలోచన ఏదో మనసులోకి వస్తే, ఆ మనసు ఏ మనసు అయితే పరమాత్మ యొక్క దృశ్యాన్ని, ఆ మంచి అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి స్వరూపాన్ని అలాగ నువ్వు ఒక నిమిషం ఒక 4-5 సెకండ్లు అలా నిలబెట్టుకున్నావో అది వెంటనే ఆ మనసు కిందకి పడిపోతుంది, అలా చ్యుతం అవుతుంది. కానీ ఈయన అచ్యుతుడు అంటే ఏమిటి? మహా చైతన్య స్వరూపమైనటువంటి వాడు. ఆ చైతన్య స్వరూపంలో నుంచి, ఆ వెలుగు స్వరూపంలో నుంచి, ఆ సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం, ఆ స్వభావం ఏది కూడా కిందకి పడదు. కానీ మన మనస్వభావాలు చ్యుతం అయిపోతూ ఉంటాయి. కాబట్టి అచ్యుత 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 అని చెప్పి మనం ధ్యానించుకున్నట్లయితే, మనం నమస్కారం పెట్టుకున్నట్లయితే, అప్పుడు మన మనసుకి ఆయన అనుగ్రహం చేసినట్లయితే మన మనసు కూడా చ్యుతం కాకుండా ఉంటుంది. ఇటువంటి చ్యుతం అయిపోవడం మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఈవెన్ గుళ్ళోకి వెళ్ళినా సరే, గుళ్ళోకి అలాగే దేవుణ్ణి చూడమనుకోండి, ఏదో పొరపాటుని మనకి ఆ వేళ అదృష్టం బాగుండి వినాయకుడినో, అమ్మవారినో, లేకపోతే వెంకటేశ్వర స్వామినో, లేకపోతే మరొకరినో మనం ఏ గుడికే వెళ్ళి నమస్కారం పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళతో అలా చూస్తూ ఉంటాం. చూస్తూ ఉండేటప్పటికి ఇంతలో ఎవరో రావడమో, ఎవరో మాటలు వినిపించడమో అనగానే వెంటనే బుర్ర ఠక్కుమని అటు తిరిగిపోతుంది, నీ చెవులు అటు తిరిగిపోతాయి, నీ చూపులు అటు తిరిగిపోతాయి, చ్యుతం అయిపోయావు. ఎక్కడ పర్ఫెక్ట్గా దైవ సన్నిధానంలోనే నువ్వు చ్యుతం అయిపోతూ ఉన్నావు. కాబట్టి ఎటువంటి స్థితి నుంచి నిన్ను రానివ్వకుండా చేసేటువంటి ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని అచ్యుత భావము అంటారు. కాబట్టి అమ్మవారు ఏమంటుంది? అచ్యుత అని ఆయన పేరు పిలిచింది. ఎందుకు అంది అంటే, ఈ బ్రహ్మాదేవతలు వీళ్ళందరూ కూడా నన్ను ప్రార్థిస్తూ ఉంటారు కదా, భోగాల కోసం, సంపదల కోసం, కళ్యాణాల కోసం, వీటి కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు కదా. నేనెప్పుడు నీ ముఖంలోకి చేస్తూ, నీ హృదయంలో ఉంటూ, నా హృదయాన్ని నీ హృదయంలో కలిపేసేసి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థించేటప్పటికీ వాళ్ళ కోరిక తీర్చాలి అనేటువంటి భావంలోకి నేను చ్యుతం అయిపోయాననుకో, ఆ క్షణం కూడా ఐ ఆమ్ మిస్సింగ్ యూ. కాబట్టి అచ్యుత అని ఆవిడ ఆ విధంగా సంబోధన చేసింది. తర్వాత ఈయన మహాపురుషోత్తముడు కాబట్టి సమస్తమైనటువంటి పురుషోత్తమ వరేణ్య. వరేణ్యుడు అంటే ఎవరిని వరించాలో అటువంటి వాడిని వరేణ్యం అంటారు. అంటే ఏమిటనమాట? మామూలుగా ఉందనుకోండి, ఆడపిల్లల్ని ఎవరిని మంచి పురుషుణ్ణి వరించాలి అంటే మంచి ఉద్యోగం, సంస్కారం, మంచి గుణాలు ఉన్నటువంటి వాడిని వరించాలి. అలాగే పరమాత్మని ఈవిడ వరేణ్య అంది. స్వామి, వరించదగిన వాడు నువ్వు అక్కడివే, వరేణ్య పురుషోత్తమ అని. అయినా నువ్వు నన్ను నీ హృదయంలో దాల్చుకున్నావయ్యా. తరువాత నన్ను నువ్వు హృదయంలో ఎలా పెట్టుకున్నావో అనేటువంటి విషయాన్ని ఊహించడం కూడా
ఊహితం ఎవరికి కూడా సాధ్యం కాదు అని చెప్పిన తరువాత ఇదే విషయాన్ని పంచమ స్కందంలో అధ్యాయం 18లో ఇదే విషయాన్ని లక్ష్మీదేవి చేసినటువంటి స్తోత్రాలను అక్కడ నైమిషారణ్యంలో సౌనికాది మహర్షులకి సూత మహర్షి వివరించాడు. వివరించిన తర్వాత ఇప్పుడు రమ్యక వర్షం అనేటువంటి ఇంకొకటి ఉంది కదా, మామూలుగా మనకి చూసాం కదా, భద్రవర్షం, కేతుమాల వర్షం, తర్వాత జంబూ ద్వీపం, ఈ ద్వీపాలు ఉన్నాయి కదా, అందులో రమ్యక వర్షం. ఆ రమ్యకం అనేటువంటి ద్వీపంలో ఆ పరమాత్మ యొక్క ఏ రూపం అయితే స్తోత్రం చేయబడిందో ఆ స్తోత్రం గురించి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ విధంగా చెప్పాడు. రమ్యకేచ భగవతః ప్రియతమం మాత్స్యం అవతార రూపం తద్వర్షపురుషస్య మనోః ప్రాక్పదర్శితం స ఇదానీమపి మహతా భక్తియోగేన ఆరాధయతీదం చోదాహరతి. అయ్యా ఇప్పుడు రమ్యకేచ ఆ రమ్యక వర్షంలో ఆ రమ్యకం అనేటువంటి దీపంలో భగవతః ప్రియతమం తద్వర్షపురుషస్య మనోః ప్రాక్ప్రదర్శితం మాత్స్యం అవతారం అని రమ్యక వర్షంలో పరీక్షితు అక్కడ భగవంతుడు ఆయనకి చాలా ప్రియమైనటువంటి ప్రియతమం చాలా ప్రియమైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. తద్ వర్షపురుషస్య ఆ వర్షంలో అంటే ఆ ద్వీపానికి రాజు అయినటువంటి మనోహో ఒక మనువు గారు ఉన్నాడు. ఆ మనువు పేరు శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువునైనా ఆ మనువు అంటే పరమాత్మకి భగవతః ప్రియతమం చాలా ప్రియమైనటువంటి వాడయ్యా. అటువంటి శ్రాద్ధదేవుడు అని పేరు కలిగినటువంటి ఆ మనువుకి చాక్షుష మన్వంతరం తర్వాత అక్కడ ఆయన ఏం చేశాడు అంటే పూర్వం మత్స్యం అవతార రూపం, ఒక మత్స్యావతార రూపంలో ఆ శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువుకి ఆ రమ్యకం అనేటువంటి దీపంలో ఈయన కనిపించాడు. ఆ రూపాన్ని ఆయన ప్రదర్శించాడయ్యా. ఎప్పుడైతే ఆ చేప ఆకారంలో మత్స్యస్వరూపంలో భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ అవతారం దాల్చి ఆయనకి కనిపించాడో అప్పుడు ఆ మనువు ఇదానీం అపి ఇప్పుడు కూడా ఈనాటికి కూడా మహతా భక్తి యోగేన ఆరాధయతి చాలా గొప్పదైనటువంటి భక్తి యోగంతో ఆయన ఆ శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువు ఈనాటికి కూడా ఆయన జపిస్తూ ఉన్నాడయ్యా. ఆయన అంత అద్భుతమైనటువంటి ఆ అవతారాన్ని ఆయన అక్కడ చూపించాడు. చూపించిన తరువాత ఈనాటికి కూడా ఇదానీమపి ఈనాటికి కూడా మహత గొప్ప భక్తి యోగంతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఇదంచ ఆయన ఏ మంత్రంతో ఆయన ఉపాసన చేశాడు, ఏ మంత్రంతో ఈనాటికి ఆ శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువు ఉపాసన చేస్తున్నాడు, ఇదంచ ఆ మంత్రం కూడా ఉదాహరతి జపిస్తూ ఉన్నాడు. ఆ మంత్రం ఏమిటో నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్పి మత్స్యావతార మంత్రాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఉపదేశాత్మకంగా చెప్తున్నాడు. అదే దానిని మనం కూడా పఠించినట్లయితే రమ్యక వర్షంలో శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువుకి ఏ రూపం అయితే కనిపించిందో ఒక్కసారి మనం కూడా ఆ మత్స్యావతార స్వరూపాన్ని మనసులో పెట్టుకుంటే మంచిది. కాబట్టి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి అనే ఆ మంత్రం. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి అని చెప్పి ఓం ప్రతి మంత్రానికి ఓం ఉంటుంది కాబట్టి ఓం అని చెప్పి సకల జగత్తులోనూ ఉండేటువంటి శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క విలాసయే అంటే ఏమిటన్నమాట. ఇప్పుడు మన ఈ సృష్టి అంతా ఉంది, ఈ జగత్ అంతా ఉంది కదా, మనం చూస్తూ ఉండేటువంటి ఈ జగత్ అంతా కూడా
ఈ జగత్తులో పదార్థం కనిపిస్తుంది, పదార్థంలో శక్తి కూడా ఉంటుంది. E = mc². అంటే ఈ అంటే ఎం అంటే మాస్ అంటే పదార్థం, దట్ = ఈ ఎనర్జీ. అంటే ఏమిటనమాట, ప్రతి పదార్థంలోనూ కూడా సకల జగత్తు కూడా శక్తి స్వరూపుడిగా ఉండేటువంటి పరమాత్ముని యొక్క విలాసమే ఇదంతా. అంటే శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మయే ఈ పదార్థ స్వరూపాల కింద ఆయన చేసేటువంటి ఈ విలాసమేనయ్యా ఈ సృష్టి. అలాగ అన్నిట్లోనూ కూడా శక్తి ఉంది కాబట్టి అది సూత్రాత్మ. సూత్రము అంటే దారం అని కదా. కాబట్టి సమస్తమైనటువంటిలోనూ కూడా దారం రూపంలో అన్నిటినీ గుచ్చి ఉంచేటువంటి సూత్రంలాగా ఆ సూత్రం యొక్క విలాసమే ఇది అన్నారు. ఇక మామూలుగా మనం ఆలోచించామనుకోండి, సమస్తమైనటువంటి పదార్థాలు కూడా సూత్రములు అంటే ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఉదాహరణకి గ్రావిటేషన్ ఉందనుకోండి, m1 m2/r² ది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దోస్ థింగ్స్. అదేవిధంగా కూలుంబ్స్ లా ప్రకారం ఏమిటంటే పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ దాని డివైడెడ్ బై r², దట్ ఈజ్ కూలుంబ్స్ లా. అలాగే ఓమ్స్ లా, అలాగే సర్ఫేస్ టెన్షన్ ఫోర్సెస్, అలాగే F = ma. ఏది తీసుకున్న సూత్రాలతోనే ఈ పదార్థాలన్నీ కూడా బిహేవ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ముఖ్యతమాయ నమఃసత్వాయ ప్రాణాయ ఔజసే సహసే బలాయ. అందుకని ఆ సూత్రాల ద్వారా అంటే తాను అన్నిట్లోనూ కూడా ఒక దారం, దండలో దారం ఏ విధంగా వ్యాపించిపోయి, ఇప్పుడు దండలో దారం 1 డైమెన్షన్లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ జగత్తు ఈ కనిపిస్తున్నటువంటి 3-4 డైమెన్షనల్ కాంటినంలో మొత్తం అన్ని డైమెన్షన్స్లోనూ కూడా సూత్రాత్మకంగా వ్యాపించిపోయినటువంటి విలాసం ఆయన. అటువంటి ఆ సూత్రం ఏం చేస్తుంది అంటే ఆ సూత్రాత్మయే అలా వ్యాపించిపోయినటువంటి వాడే మా ముఖమునందలి ఆయన శ్రాద్ధదేవుడు ప్రార్థిస్తుంది, మా ముఖంలో ప్రాణవాయువు సంచారంగా ప్రకటితం అవుతున్నావయ్యా నువ్వు. మాలోకి ప్రాణవాయువు లోపలికి వెళ్తోంది వస్తుంది, లోపలికి వెళ్తోంది వస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? సమస్త 84 లక్షల జీవుల యొక్క ముక్కుల్లోకి వాయువు వెళ్ళి బయటికి రావడం, వాయువు వెళ్ళి బయటికి రావడం. ఏమంటే ఐన్స్టీన్ చేశాడా? మోడీ చేశాడా? మీ ఇంట్లో పూజారి చేశాడా? మీకు స్పెషల్ పూజలు చేసి ఫోటోలు తీయించుకున్నవాడు చేశాడు? ఎవడు చేశాడు ఇవి? వాడు చేశాడు. మా ముఖమందులు ప్రాణవాయువు సంచారం రూపంగా ప్రకటితం అవుతున్నావయ్యా నువ్వు. తర్వాత అంతేకాదు, తర్వాత బయట ఉండేటువంటి వాయువు రూపంలో కూడా నువ్వే ఉన్నావు, మా ముక్కుల్లోకి వాయు రూపంలో కూడా నువ్వే ఉన్నావు. సూత్రాత్మ అంటే ఏమిటి? గాలి ఏమవుతుంది, మన ముక్కులోంచి వచ్చినప్పుడు ఒక సిలిండ్రికల్ చిన్న లైట్ సిలిండ్రికల్ ఆకారంలో లోపలికి వచ్చి బయటకు వెళ్తుంది కదా మన ముక్కులోంచి. కాబట్టి ఆ ప్రాణస్వరూపం అయినటువంటి వాడు నువ్వే, వాయు రూపంగా ప్రకటితం అవుతున్నావు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు అంటే చతుర్భుజుడి కింద, చేప కింద, కూర్మం కింద కనిపించాల్సిన అవసరం లేదు. నువ్వే వాయు రూపంలో సమస్తమైనటువంటి జీవులలోకి ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ప్రాణాలను నిలబెట్టేటువంటి స్వరూపం నువ్వు. తరువాత అదే కాదు, నీకు సత్వం ఉంది. సత్వం అంటే బలం అని అర్థం. సత్వగుణం అంటే మామూలుగా సత్వగుణం అనేటువంటిది అర్థం కూడా. సత్వగుణ ప్రధానుడైన నమఃసత్వాయ. సత్వగుణం అంటే ఏమిటంటే బలం. ఆ పరమేశ్వరుడే మా మనస్సుకి బలం ఇస్తున్నాడు, ఇంద్రియాలకి బలం ఇస్తున్నాడు, దేహంలోకి ఉండేటువంటి బలస్వరూపంగా కూడా ఆయనే ఉన్నాడు. అందుకనే ప్రహ్లాదుడు అంటాడు, బలయుతులకు దుర్బలులకు ప్రాణులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు వాడే బలము అన్నాడు. అది సత్వం అంటే అది అర్థం. అంటే మనకు బలం ఉంది, నాకు బలం ఉంది, నేనేమో ఐదో బోర్నవిటా తాగాను, ఇంకో పళ్ళు తిన్నాను, మాంసం తిన్నాను, దానివల్ల బలం వచ్చింది. ఆ మాంసంలో బల రూపంలో వాడే ఉన్నాడు. ఆ బోర్నవిటాలో ఉండేటువంటి బల రూపంలోనే ఆయన ఉన్నాడు. నీ శరీరంలో బల రూపంగానే ఆయన ఉన్నాడు. ఆ బలం అనేటువంటిది ఏమిటి? శక్తి. శక్తి E = mc². c² అంటే లైట్, అది చైతన్య ప్రకాశం అది. కాబట్టి ఆ రూపంలో సమస్తమైనటువంటి జీవుల మనస్సులలోనూ ఇంద్రియాల్లోనూ
మనస్సుల్లోనూ దేహాల్లోనూ శక్తి రూపంలో ఆయన ఉన్నాడు. ఆ శక్తి యొక్క చలనమే సముద్రంలో లేకపోతే నీళ్లల్లో చేప రూపం అంటే అది అర్థం అండి. అంటే ఏమిటన్నమాట, వాయు రూపంలో బలం రూపంలో సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శరీరాలనేటువంటి కొలనులలో శరీరాలనేటువంటి ఆ జలాలలో కదిలేటువంటి ప్రాణశక్తి స్వరూపమే మత్స్యావతారము. కాబట్టి మత్స్యము అంటే ఏదో చేప, అది ఊరికనే సింబాలిక్గా మనం అర్థం చేసుకోవడానికి మన దృష్టి పడడం కోసం అని చెప్పి ఆ విధంగా చెప్తారు. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమఃసత్వాయ నమః. ఆ ప్రాణశక్తికి నమస్కారం. ఎందుకంటే ప్రాణశక్తిలో నువ్వే ఉన్నావు కాబట్టి మా ప్రాణశక్తికి నేను లోపలికి గాలి పీలుస్తూ ఉంటే నువ్వే ఒక మత్స్యావతార రూపంలో మా శరీరంలోకి వచ్చి మా శరీరంలో ఉండేటువంటి నీళ్లు ఉన్నాయి కాబట్టి 74% వాటర్ ఉందిగా, అందులో నువ్వు ఆ ప్రాణశక్తి రూపంలో చలనం చేస్తూ ఉన్నావయ్యా. కాబట్టి అటువంటి నీకు నమఃసత్వాయ ప్రాణ ఔజసే, ప్రాణస్వరూపం అన్ని ఔజసం అంటే ఆ తేజస్సుని కూడా సహసే బలాయ కూడుకున్నటువంటి బలంతో ఉన్నటువంటి మహామత్స్యాయ నమ ఇతి. మహామత్స్య స్వరూపం మా శరీరంలో ఉంటే చిన్న మత్స్యానివి, సమస్త విశ్వాల్లోనూ కూడా కదులుతూ ఉండేటువంటి తేజస్సు బలము శక్తి స్వరూపం అంతా కూడా నీవు చేప రూపంలో తిరుగుతున్నావయ్యా. అటువంటి మత్స్యావతార స్వరూపుడైనటువంటి నీకు నమస్కారం స్వామి అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకోటి చూద్దాం.